హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేజ్. ఈ రోజు నేను మీకు నా 72 kgs నుంచి 65 kgs కి ఎలా వెయిట్ లాస్ అయ్యాను అండ్ ఏమేం చేశాను ఎవ్రీథింగ్ నేను మీకు వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ మైల్ స్టోన్. సో ఫస్ట్ మైల్ స్టోన్ నేను సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యి 65 kgs కి వచ్చాను అనమాట. అండ్ ఈ రోజు చాలా 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 స్పెషల్ బికాస్ ఈ రోజు నా 65 kgs మైల్ స్టోన్ ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ దాంతో పాటు అండ్ టుడే ఇస్ అవర్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో ఈ రోజు నా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి సో రెండు ఒకేసారి సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు సేమ్ డే దొరికింది. 40 days నుంచి నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను 40 days బ్యాక్. సో లాస్ట్ మంత్ April 29th కి స్టార్ట్ చేద్దాం అనుకుని ఇంకా May 1st వేసుకోండి. సో May 1st నుంచి నేను వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. సో అండ్ ఈ రోజు డేట్ వచ్చేసి June 14th. సో ఆల్మోస్ట్ 44 days అవుతుంది ఈ రోజుకి. సో 40 days లోనే నా 65 kgs వెయిట్ లాస్ జర్నీ అనేది నేను సక్సెస్ఫుల్ గా 65 kgs కి వచ్చాను అనమాట. 65 kgs కి వచ్చాను కాబట్టి సో దానికి కూడా మనం సెలబ్రేషన్ చేసుకోవాలి కదా. సో ఇన్ని డేస్ ఏమి తినకుండా షుగర్స్ డైట్ అంటే డైట్ అంటే మీ అందరికీ తెలుసు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఆ డైట్ ని పర్టికులర్ గా ఆ టైం కి ఫాలో అవ్వకుంటూ వస్తూ ఉన్నాను కాబట్టి రిజల్ట్ అనేది కనిపించింది. సో ఈ ఒక్క రోజు చీట్ డే కింద పెట్టుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ నార్మల్ గా మనకి వీక్లీ వన్స్ చీట్ డే పెట్టుకోవచ్చు ఆర్ ఎల్స్ మంత్లీ 2 times చీట్ డే అనేది పెట్టుకుంటాం అనమాట. బట్ నేను ఈ 40 days ఎప్పుడు నేను చీట్ డే అనేది నేను చేయలేదు. సో రెగ్యులర్ గా నా డైలీ రొటీన్ వెయిట్ లాస్ అనేది నేను కంటిన్యూషన్ గా అదే ఫాలో అవుకుంటూ వచ్చాను అనమాట. సో ఈ రోజు నాది ఫస్ట్ ఇంకా 40 days మైల్ స్టోన్ రీచ్ అయ్యాను కాబట్టి సో ఈ రోజు నేను చీట్ డే కి ప్లాన్ చేశాను. నా చీట్ డే లో నేను ఏమేం చేస్తాను. సో అలాగే ఈ రోజు నా యానివర్సరీ కూడా ఉంది కాబట్టి సో మా యానివర్సరీకి మేము బయటికి వెళ్తున్నాం కాబట్టి సో అక్కడ నేను ఏమేమి తీసుకుంటున్నాను తీసుకునేటివి కూడా కొంచెం ప్రోటీన్ పర్పస్ లోనే తీసుకుంటాను. సో చూసుకుని తీసుకోవాలి. సో ఈ ఒక్క రోజు కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువగా తిన్నా గానీ సో ఈ రోజు నేను చీట్ డే కింద ప్లాన్ చేసేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ థింగ్ నేను 65 kgs కి రావడానికి ఎలా వచ్చాను అండ్ ఏమేమి డైట్ ఫాలో అయ్యాను అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ నేను బిఫోర్ 40 days బ్యాక్ సో బిఫోర్ వెయిట్ లాస్ నా వెయిట్ వచ్చేసి 72 kgs ఉన్నాను. సో 72 kgs నుంచి ఇప్పుడు నేను 65 kgs కి వచ్చాను. సో ఆల్మోస్ట్ నేను 7 kgs వరకు వెయిట్ లాస్ అయ్యాను అనమాట. సో వెయిట్ లాస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే సో ఫస్ట్ థింగ్ మనం వెయిట్ తగ్గాలి అని అనుకుంటే ఫస్ట్ మనకి కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఈ రోజు నుంచి మనం డైట్ ప్లాన్ చేద్దాము లేదు అనుకుంటే రేపటి నుంచి డైట్ ప్లాన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటే సో మైండ్ ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు అంతే. సో నేను కూడా నా మైండ్ ని ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ సెకండ్ పాయింట్ కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ అనేది కాన్సన్ట్రేషన్ తో చేస్తే వెయిట్ లాస్ అనేది సో ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం డైట్ ప్లాన్ అనేది స్టార్ట్ చేసాము. సో మళ్ళీ ఫ్రెండ్స్ వచ్చారు ఆర్ ఎల్స్ రిలేటివ్స్ వచ్చారు లేదంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అని చెప్పేసి అక్కడ ఫుడ్ తీసుకోవడం లేదు అనుకుంటే పార్టీస్ కి వెళ్ళడం అక్కడ ఫుడ్ తీసుకోవడం వల్ల మన డైట్ ప్లాన్ అనేది సో ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మనం ఎలా ఉన్నా గానీ మన డైట్ అనేది కంటిన్యూ చేయాలి. సో నేను ఈ 40 days లో నాకు చాలా పార్టీస్ ఉన్నాయి. మా పాప బర్త్డే వచ్చింది అండ్ మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ వచ్చింది, అత్తయ్య వాళ్ళ యానివర్సరీ వచ్చింది అండ్ ఇలా సమ్ డిఫరెంట్ అకేషన్స్ కూడా నేను చాలా ఫంక్షన్స్ కి కూడా అటెండ్ అయ్యాను. బట్ ఎక్కడికి వెళ్ళినా కానీ నేను నా డైట్ నే ఫాలో అయ్యాను. కానీ సో అక్కడ ఫంక్షన్ కదా ఈ ఒక్క రోజు వదిలేద్దాము అనే దానికి నేను వెళ్ళలేదన్నమాట. సో నా ఫుడ్ ని నేను ఏదైతే నేను ఫుడ్ ప్లాన్ చేసుకున్నాను సో ఆ ఫుడ్ తీసుకునే దాన్ని నాకు ఆ టైంలో అవైలబుల్ లేదు అని అనుకుంటే సో ఆ టైంకి నాకు ఎక్కడ అవైలబుల్ ఉంది ఏమేమి ఫుడ్ అవైలబుల్ ఉంటుంది మనం తీసుకున్న డైట్ లో ఆ ఫుడ్ కి తగ్గట్టు రిలేటెడ్ ఐటమ్స్ తీసుకునేదాన్ని అనమాట. సో కొన్ని టైమ్స్ లో నాకు దొరకలేదు అనుకుంటే ఆర్డర్ పెట్టుకునేదాన్ని స్విగ్గీలో మనకి వెజ్జీ బౌల్స్ దొరుకుతాయి కదా. సో వాటిలో అయినా కొన్ని టైమ్స్ లో నాకు దొరకలేని టైమ్స్ లో లేదు అనుకుంటే దగ్గర అవైలబుల్ లేని టైమ్స్ లో అట్లాగా నేను బయట ఫుడ్ కూడా ప్రిఫర్ చేసుకుని తీసుకోవడం జరిగింది. కాకపోతే నా డైట్ ఇది కంపల్సరీగా నేను చేశాను. సో ఏ టైంకి తినాలి సో టైంకి తినేదాన్ని టైంకి ఆ డైట్ ఫాలో అయ్యాను కాబట్టి నాకు రిజల్ట్ అనేది కనిపించింది. అండ్ ఫస్ట్ అయితే మీరు కాన్సన్ట్రేటెడ్ గా మీ డైట్ మీద మీరు ఫోకస్ చేసి స్టార్ట్ చేస్తారు అని అనుకుంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో కొంతమంది ఎలా చేస్తారు అంటే ఈ రోజు స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకుంటారు. బట్ ఆ టైంకి ఇంకా ఏదైనా ఫంక్షన్స్ రావడం మధ్యలో బ్రేక్ అవడం అండ్ మధ్యలో ఇంకా వేరే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అట్లా వెళ్ళడం వల్ల కొంచెం మైండ్ అనేది ట్యూన్ అయిపోతుంది. అండ్ ఓకే మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనే ఇదిలోకి వెళ్ళిపోతారనమాట. సో అలా కాకుండా మీరు ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా మీరు ఆ డైట్ అనేది కంటిన్యూ చేసుకునే ఇది ఉంటేనే మీరు స్టార్ట్ చేయండి. అండ్ మనం ఎంత కంట్రోల్డ్ గా పక్కన వాళ్ళు వచ్చి తిను అని చెప్పినా గానీ లేదు నేను డైట్ లో ఉన్నాను నేను తినను అని చెప్పి మీ డైట్ మీరు ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట. అంటే వెయిట్ లాస్ జర్నీలో మీరు రిజల్ట్ చూస్తారు. సో కాన్సన్ట్రేటెడ్ గా మీరు మీ డైట్ అనేది ఫోకస్ చేయండి.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లైక్ షుగర్స్ కంప్లీట్ గా కట్ చేశాను. సో ఈ 45 days లో నేను షుగర్స్ కూడా టచ్ చేయలేదు. సో షుగర్స్ కి రిలేటెడ్ తినాలి అని అనిపించింది. నేను కూడా మనిషినే కదా, నాకు కూడా క్రేవింగ్స్ ఉంటాయి, షుగర్స్ తినాలని నాకు కూడా ఉంటాయి. అండ్ అందులోకి పీరియడ్స్ టైంలో కూడా షుగర్స్ తినాలని అనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో నేను ఏం చేసేదాన్ని అని అంటే, సో షుగర్స్ ప్లేస్ లో నేను షుగర్స్ ని రీప్లేస్ చేసేదాన్ని, లైక్ డ్రై ఫ్రూట్స్ తోని అండ్ ఫ్రూట్స్ తోని షుగర్స్ రీప్లేస్ చేసుకుని తీసుకునేదాన్ని అనమాట. సో నా షుగర్స్ కూడా నేను అట్లా కంట్రోల్ చేసుకుని నేను క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకునేదాన్ని. అండ్ షుగర్స్ కంప్లీట్ గా నేను ఈ 40 days లో ఎప్పుడు టచ్ చేయలేదు. ఒకవేళ తీసుకున్నాను అంటే మ్యాంగోస్ తీసుకున్నాను షుగర్ కి రీప్లేస్ గా, అంజీర్ అండ్ కిస్మిస్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ రిలేటెడ్ గా మనకి షుగర్స్ ఏవైతే ఉన్నాయో స్వీట్ గా అలాంటివి తీసుకున్నాను అనమాట. అండ్ సో వీటిని నేను రీప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టైం. సో టైం కి మీరు ఫుడ్ అనేది తీసుకోవాలి. సో నేను లైక్ నా డైట్ వచ్చేసి పర్ డే లైక్ డే కి నేను 2 meal a day. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ తింటునేదాన్ని, లైక్ మధ్యాహ్నం కానీ ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్ 6 తర్వాత నేను తినేదాన్ని కాదు. సో ఇది నా డైట్ ప్లాన్ అనమాట. సో యాక్చువల్లీ నేను 11 o'clock బ్రంచ్ చేస్తే నేను మళ్ళీ 6 o'clock ఫుడ్ అనేది నేను తీసుకునేదాన్ని, లైక్ ఈవినింగ్ సెకండ్ మీల్. సో 6:37 వరకు క్లోజ్. ఇంకా ఫుడ్ 7 తర్వాత నేను అసలు తినేదాన్ని కాదు. అండ్ ఈవెన్ నాకు ఏదైనా తినాలని అనిపించినా అని అంత ఇంట్రెస్ట్ కూడా రాదు. బికాస్ మనకి డైట్ లో ఉన్నాము అంటే మన డైట్ ఫుడ్ అలవాటు పడిపోయి సో క్రేవింగ్స్ అనేది మనకి అంతగా అనిపించవు. బికాస్ మనం కంటిన్యూషన్ డైట్ లోనే ఉంటాం కాబట్టి. సో మీరు రిజల్ట్ కూడా చూస్తున్నారు అని అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు, లైక్ అయితే ఉండదు అనమాట, తినాలని ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ సో క్రేవింగ్స్ కూడా అంతగా ఎక్కువ రావు. సో ఇది అన్నమాట. సో టైం కి నేను తినేదాన్ని. అండ్ వాటర్ ఇంటేక్ కంపల్సరీగా 2 to 3 liters వాటర్ తీసుకునేదాన్ని డైలీ. సో బటర్ మిల్క్ ఆరెల్స్ వాటర్ కంపల్సరీగా నేను తీసుకునేదాన్ని డైలీ ఇంటేక్ 2 to 3 liters. అండ్ ఇలా తీసుకుంటూ అండ్ నా టైం కి 2 meal a day చేసుకుంటూ అండ్ ఫోకస్ అంతా మన డైట్ మీద ఫోకస్ చేసుకుంటూ అండ్ ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. సో రేపు మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు అని అంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సో మీరు ముందుగానే 1 day బిఫోరే ప్లాన్ చేసుకున్నారు అని అనుకుంటే మీకు ఇంకా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ టైంలో ఏం తినాలి, ఈ టైంలో ఏం తినాలి అనే వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో మీరు బిఫోర్ డేనే ప్లాన్ చేసుకోండి. రేపు ఏం తినాలి, రేపు ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నారు అనేది మీరు ముందుగానే ప్లాన్ చేసుకుంటే సో మీరు మీకు ఇంకా డైట్ అనేది డిస్టర్బ్ అవ్వదు అనమాట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే చెప్తున్నానో సో అవి ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ నా మెయిన్ డైట్ విషయానికి వస్తే సో నేను ఎలా డైట్ తీసుకుంటున్నాను, ఏమేమి తీసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ప్లీజ్ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ అని నేను ఎలాంటి డైట్ తీసుకుంటున్నాను అండ్ ఏమేమి ఫాలో అవుతున్నాను అండ్ ప్రతిదీ క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేస్తుండండి. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.